తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన పరిపాలన స్టైల్ ఏదైతే ఉందో, తాను తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, అక్కడ రాజకీయ ప్రత్యర్థులతో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నాయండి. అదే సమయంలోనే దక్షిణ భారతదేశంలో కూడా ఆయన మార్క్ స్టైల్ అనేది చర్చనీయాంశం అవుతూ ఉంది. ఆయన ఎన్నికల ప్రచారాలలో జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ స్టైల్, ఆ డ్రెస్సింగు, హావభావాలు, ఆ ప్రచార వేదికలు అండ్ మేనిఫెస్టోలో కూడా ఆ జగన్ గారి స్టైల్ కనిపించడమే కాకుండా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా తన పరిపాలనలో వైఎస్ అనే ఆ మార్క్ స్టైల్ అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వేదిక మీద నుండే మొదటి సంతకమే ఉచిత విద్యుత్ ఫైల్ మీద పెట్టినప్పుడు 2004లో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సేమ్ ఈ విధంగానే పెట్టారు అనే చర్చ దక్షిణ భారతదేశంలో జరిగింది. అండ్ ఆ తర్వాత తాజాగా తీసుకున్న నిర్ణయం, పాఠశాలలు, బస్ స్టాండ్లు, గుళ్ళు, వీటికి దగ్గరలో ఉన్నటువంటి మద్యం షాపులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మూసివేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అటువంటి షాపులు దాదాపు తమిళనాడులో ఉన్న దాంట్లో 25% ఉన్నా కూడా, అంటే 717 షాపులు ఉన్నాయి. మద్యం ఆదాయం రాష్ట్రానికి కీలకమైనా కూడా ఒకేసారి 717 షాపులను మూసివేయాలి అని చెప్పి విజయ్ తీసుకున్న నిర్ణయం. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మద్యం షాపులను కుదించుకుంటూ దశల వారీ మద్యపాన నిషేధం అమల్లో భాగంగా మొదటి విడత మద్యం షాపులను దాదాపు ఆయన కూడా 4000 చిల్లర షాపులుంటే దాదాపు 900 షాపులను మొదటి విడతలోనే మూసేసుకుంటూ నిర్ణయం తీసుకోవడాన్ని కూడా మనం చూడొచ్చు. ఇది ప్రజా సంక్షేమం కోణంలోనే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. ఇప్పుడు విజయ్ కూడా దీన్ని ఒక ప్రజా సంక్షేమం కోణంలోనే, సామాజిక బాధ్యత, ప్రజా సంక్షేమం కోణంలోనే చూసి మద్యం షాపులను కేవలం ఆదాయం కురిపించే కామధేనువులనే కాకుండా మెయిన్ ప్రజలకు భద్రత విషయంలో కూడా అత్యవసరము అని చెప్పి ఏకంగా 717 షాపులు మూసివేసుకుంటూ ఆయన సంతకం పెట్టి నిర్ణయం తీసుకోవడం నిజంగానే అప్రిసియేటెడ్. దీన్ని కమల్ హాసన్ గారు లాంటి వాళ్ళు కూడా ఎప్పటి నుంచో కోరుకుంటున్న నిర్ణయం ఇది. సోదరుడు విజయ్ తీసుకున్న అద్భుత నిర్ణయం అని చెప్పి ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అక్కడ ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా. తమిళనాడులో విజయ్ చాలా ప్లెజెంట్గా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా తన డ్రెస్సింగ్ స్టైలే కాదు, తాను తీసుకుంటున్న నిర్ణయాలు కూడా చాలా చాలా ప్లెజెంట్గా, చాలా వెల్ అప్రిసియేటెడ్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. సరేలేండి, ఎప్పుడు రొడ్డకొట్టుడు రాజకీయాలు, రొడ్డకొట్టుడు కథలే కాకుండా పరిపాలన అంటే అందులో ఒక కొత్త స్టైల్ చూపించాలి. అటువంటిది ప్రస్తుతం అవసరం కూడా. ఎవరో ఒకరు దాన్ని ఇనిషియేట్ చేసి మొదలెట్టి విజయవంతమైతే అందరూ అటువంటి ఫాలో అయితే సమాజంలో, రాష్ట్రంలో, దేశంలో కొంత మార్పు అయినా వస్తుంది కదా.